హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఈరోజు వీడియో వచ్చేసి రోజ్ ప్లాంట్స్కి మనము ఇంట్లోనే ఆర్గానిక్గా ఫర్టిలైజర్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది వీడియో ఫ్రెండ్స్. అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల మన మొక్కలకి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే మేము లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి మాకు అంత వీలు లేదు అనుకునే వారికి ఈరోజు ఈ వీడియో అనమాట. మీరు ఫర్టిలైజర్ ఇవ్వాలి మొక్కకి అని అనుకున్నప్పుడల్లా ఒక స్పూన్ ఇచ్చేసి ప్లాంట్కి ఈ విధంగా వాటరింగ్ అనేది చేసేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ మీ ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు కూడా చాలా వరకు టైం సేవ్ అవుతుంది. చాలామందికి ప్లాంట్స్ పెంచాలి అని ఉంటుంది, కాకపోతే వాళ్ళ దగ్గర సరైన సమయం ఉండదు. ఈ ఫర్టిలైజర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మీకు చాలా టైం సేవ్ చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి కలుపుకున్నారనుకోండి మీకు 6 months 6 to 5 months దాకా స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, వర్మీ కంపోస్ట్, నీమ్ కేక్, బోన్ మిల్ పౌడర్ అండ్ డిఏపి సీడ్స్తో మనం అది పౌడర్ తయారు చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేజీ బ్యాగ్స్ మన నర్సరీలో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే కోకోపీట్, ఎర్రమట్టి కూడా మనము సేల్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి 1 kg బ్యాగ్ అనమాట వర్మీ కంపోస్ట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే మనము కొరియర్ చేస్తాం. ఇప్పుడు మనము మొత్తం మిక్స్ చేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. అన్నీ 200 grams కేజీ మొత్తాదులో 1 kg ఫర్టిలైజర్ మనం తయారు చేసుకుంటాం. ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ చూసారు కదా, మనము 20 grams అయితే తీసుకున్నాము. ఇదైతే డిఏపి గింజలు సీడ్స్ అనమాట. ఇది సీడ్స్గా ఉంటే మెల్ట్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పేసి నేను పౌడర్గా తయారు చేసి పెట్టాను, మిక్స్ చేసుకున్నాను అనమాట. మిక్సీలో ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా అవి సీడ్స్ ఉంటాయి కాబట్టి మీరు కూడా మిక్సీ పట్టేసేయండి, చక్కగా పొడిగా తయారైపోతుంది. ఇది వచ్చేసి ఆవపిండి ఫ్రెండ్స్. ఆవపిండి మనం డైరెక్ట్గా ఇలా కలుపుకోవచ్చు, లేకపోతే ఆయిల్ తీసేసాక కూడా మనకి ఆవపిండి చెక్కలు దొరుకుతాయి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మీ వీలును బట్టి మీరు తీసుకోండి. ఓకేనా, ఆవపిండి డైరెక్ట్గా మొక్కలకు వేయకూడదు ఫ్రెండ్స్. మొక్కలకు వేయడం వల్ల చీమలు ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి ట్రై చేశాను, వాళ్ళు వీళ్ళు అంటుంటారు కదా, మనం కూడా ట్రై చేసామన్నమాట. చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఆవపిండి అయితే యూజ్ చేయకండి. అండ్ ఎప్సమ్ సాల్ట్, ఇది వచ్చేసి ఒక 100 grams తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎప్సమ్ సాల్ట్ ఈ విధంగా చక్కగా మొత్తం కలిసేలాగా మీరు కలుపుకోండి. మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఫ్రెండ్స్, కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ఒక 10% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో చూస్తున్నారు. ఆ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల మనము ఏ వీడియో చేసినా సరే మీ దాకా నోటిఫికేషన్ ద్వారా రాలేదు. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనం ఏ చిన్న వీడియో చేసినా సరే మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది, తద్వారా మీరు వీడియోలన్నీ చూడవచ్చు. అండ్ వేపపిండి వేసాము, మిక్స్ చేసాము. ఇది వచ్చేసి బోన్ మిల్ పౌడర్ ఫ్రెండ్స్. అండ్ మనకి అది నేనైతే ఎక్సెల్స్తో తయారు చేసిన పౌడర్ని యూజ్ చేస్తాను, అదే పౌడర్. అది మీరైతే బోన్ మిల్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకి ఆన్లైన్లో చక్కగా దొరుకుతాయి. ఓకేనా, చక్కగా మీరు వీలున్నప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ మనకి 4 నుండి 5 నెలల వరకు చక్కగా యూజ్ అవుతుంది. స్టోర్ చేసేటప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా కానివ్వండి అండ్ ఒక గాజు సీసా అయినా సరే మీరు ఫర్టిలైజర్ని అందులో స్టోర్ చేసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు తీసి యూజ్ చేసుకోండి, తర్వాత మూత పెట్టి పక్కన పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఆల్మోస్ట్ మన ఫర్టిలైజర్ ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా, చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనము మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది కూడా చూపిస్తాను. ఒక మొక్కకి మనము 1 స్పూన్ మాత్రమే ఇవ్వాలి, ఇంత క్వాంటిటీ సరిపోతుంది. ఓకేనా, 1 స్పూన్ సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా ఓపిక్గా మన వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.
అండ్ మీరు ట్రై చేయండి, ఇంట్లో చాలా మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి. మనము ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన ప్లాంట్ అనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనం కటింగ్ చేసేయడం జరిగింది. ఫ్లవరింగ్ అయిపోయాక కటింగ్ చేయాలి కదా, ఆ విధంగా మనం కట్ చేసేసాము. కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అండ్ న్యూ బ్రాంచెస్ వస్తున్నాయి. చూడొచ్చు మీరు. ఈ ప్లాంట్కి మనము 1 స్పూను ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. ఫర్టిలైజర్ ఇచ్చే ముందు రోజు మనము మొక్కకి వాటరింగ్ ఇవ్వకూడదు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా మీరు ఫర్టిలైజర్ని మొక్కకి ఇచ్చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అన్నమాట అండ్ మీకు కూడా చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ప్లాంట్ డెవలప్మెంట్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇవ్వబోయే ఫర్టిలైజర్ ఇవ్వబోయే ప్లాంట్ అనమాట. ఈ మొక్క వచ్చేసి కాశ్మీర్ గులాబీ ఫ్రెండ్స్. రోజుకి ఎంత లేదన్నా ఒక 5 ఫ్లవర్స్ అయినా వస్తూ ఉంటాయి. చాలా మంచి వెరైటీ అన్నమాట కాశ్మీర్ గులాబీ. అండ్ ప్లాంట్ హైట్ కూడా పెరగదు. రోజుకి మనకి 5 నుండి 10 ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. మనము ఈ మొక్క కూడా 1 స్పూను ఫర్టిలైజర్ ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత వాటరింగ్ ఇచ్చేద్దాం. మీరు ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మార్నింగ్ అయినా ఈవినింగ్ టైంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ మొక్కలకి ఫర్టిలైజర్ ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్టయితే ప్లాంట్ ఆ పవర్కి, ఆ ఎండ పవర్కి అండ్ ఈ మెడిసిన్ పవర్కి ప్లాంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈవినింగ్ లేదా మార్నింగ్ టైం చూస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చాలా ఓపిక్గా మన వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలన్నా వీడియో చూసాక కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్కి నేను రిప్లైగా వీడియో చేసి పెడతాను. ఓకేనా? ఇంకా మన ఛానల్లో ప్లాంట్స్కి సంబంధించి ప్లాంట్స్ డెవలప్మెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.